డీటెయిల్స్ చూద్దాం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న జాతీయ సభ నిర్వహిస్తామని చెప్పారు. 6 గ్యారెంటీలాగే జాతీయ గ్యారెంటీలు ప్రకటిస్తామన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు చేసిన మేలు ఏంటని ప్రశ్నించారు రేవంత్. రేపు ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ సీఈసీ భేటీలో రాష్ట్రంలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది ఏఐసీసీ. రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు సీఎం రేవంత్. తుక్కుగూడలో ఏప్రిల్ 6 లేదా 7న జాతీయ స్థాయి గ్యారెంటీలను ప్రకటించబోతున్నామని చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రేవంత్. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు మన 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు గెలిచి సోనియామ్మకు కృతజ్ఞత చెబుతామన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు సీఎం రేవంత్. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 6,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి జూపల్లి. 10 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాను ముట్టడిచ్చారు. ఇప్పుడు ఏది ఆ అవకాశం లేదు కాబట్టి సచివాలయం మళ్ళీ ముట్టడిస్తామంటున్నారు. నిన్న మొన్నటి దాకా అధికారం ఉన్నది వాళ్లే. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది వర్షాకాలం తర్వాత వచ్చింది. నీళ్లు మీరు అధికారులకు వచ్చిన నీళ్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు గత సంవత్సరం మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్లు వెళ్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా. లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. రేపు జరిగే సీఈసీ భేటీలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. భువనగిరి, వరంగల్ సీటు ఎవరికి దక్కుతాయో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. జిల్లాలో పర్యటిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి ఇబ్బందులకు గురిచేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఆఫీసర్స్ ను, వారి వెనుకున్న నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉండేవన్నారు. మరోవైపు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని, తాను బాధితుడినేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డీసీపీకి ఫిర్యాదు చేశానన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేయడానికి ట్యాపింగ్ ను వాడుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు. ఎలక్షన్లలో మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్ గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి, అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల తరపున కొట్లాడుతా అని భరోసా ఇచ్చారు. మన అదే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి అధికారానికి వచ్చినట్టయితే మనం ఆశించిన మేరకు ఏదైతుందో కార్యక్రమాన్ని చేయలేదు. నేను ఎమ్మెల్యే కాకపోతున్నా, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏదైతుందో మన ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారానికి ఏదైతుందో నేను ఒక వారధిగా నేను పనిచేయగలిగే అవకాశం నాకు ఉందని చెప్పాను. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నిరంజన్. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ప్రణీత్ రావు బ్యాచ్ వ్యాపారస్తులను కూడా బ్లాక్మెయిల్ చేసి 1000 కోట్లు దండుకుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామన్నారు నిరంజన్. ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పట్లో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటికి సమీపంలోనే ఒక
ఇంటిని అద్దెకు తీసుకొని డివైస్ ద్వారా రికార్డును ట్యాప్ చేయటం జరిగిందన్న వార్త రావటం జరిగింది. ఈ ప్రణీత్ రావు టీం అనేది వ్యాపారులను టార్గెట్ చేసింది, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేసింది, విలువైన సమాచారాన్ని సేకరించి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు అనే మాట కూడా వినబడుతుంది. నోరు అదుపులో పెట్టుకుని కేటీఆర్ మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చంచల్గూడ జైలుకు పోవడం ఖాయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్నారు రామ్మోహన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా మీకు సిగ్గు రాలేదు. మరోసారి మా ముఖ్యమంత్రి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే తాట తీస్తాము, జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ జాగ్రత్త. బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయం. పంట నష్టంపై ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు పీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కారు ఏనాడు పంటలకు నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శించారు. 10 ఏళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు పంట నష్ట పరిహారం విధి విధానాలు తెలియవా అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలు, పంట నష్టాలు బీఆర్ఎస్ పాలనలోనే ఎక్కువగా ఉండేవన్నారు అన్వేష్ రెడ్డి. నష్టం జరగానే వెంటనే డబ్బులు ఇయ్యరు. ఇది తెలియని వాడిని కాదు కదా. ఆర్థిక మంత్రి చేసినావు, ఇరిగేషన్ మంత్రి చేసినావు, ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే మతి భ్రమించిందో నిన్ను ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు గందరగోళానికి గురి కాకండి. వాళ్ళు ఏదో మతి భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బెంగళూరులోని ఖర్గే నివాసంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లు సమావేశమయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు వంశీకృష్ణ, వివేక్, వినోద్. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధ పరిపాలన చేసిందని విమర్శించారు కాంగ్రెస్ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లకు పూర్తి బాధ్యుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ నేతలు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఆ ప్రభుత్వంతో ఎమ్మెల్సీ కవిత మంతనాలు జరిపారని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. తమ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటగిరిలోని స్థానిక పోచమ్మ టెంపుల్లోని అమ్మవారిని దర్శించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని బస్తీవాసులను కోరారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డేనన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రెండో బాధితుడు తానే అని చెప్పారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితులు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది
టీఆర్ఎస్ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మరోవైపు కవిత అరెస్టుకు తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సమస్యల్ని డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సమస్యలను డైవర్ట్ చేసేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ కు ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము లేదని విమర్శించారు. దేశంలో ప్రతిపక్షాలు ఉండొద్దని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఇవేవి లేవు, అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. తప్పుడు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు రైతులు బాధపడుతున్నారన్నారు హరీష్ రావు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. రఘునందన్ సరిగా పనిచేయకపోవడం వల్లే దుబ్బాక ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. మెదక్ లో గెలిచేది బీఆర్ఎస్ఏనన్నారు హరీష్ రావు. ఇలా బీజేపీకి అభ్యర్థి వచ్చిండు, ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలు గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడలేదన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. రైతుల పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ఇచ్చిన హామీ 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను క్వింటాలుకు 500 రూపాయల అదనపు బోనస్ తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల, రైతుల్ని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. 500 రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనండి, కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. శరణ్ చౌదరి ఎవరో తెలియదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భూ కబ్జా చేస్తున్నాడని అతడిని బీజేపీ సస్పెండ్ చేసిందన్నారు. ఫేక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో ఎన్ఆర్ఐ విజయ్ ని శరణ్ మోసం చేశాడన్నారు. సాయం కోసం విజయ్ తన దగ్గరకు వచ్చారని చెప్పారు. విజయ్ ప్రణీత్ రావుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు ఎర్రబెల్లి. శరణ్ చౌదరి అని ఆరోపణలు చేసి నాకు నా మీద ఒక సీఎంపీఎస్లో పిటిషన్ పెట్టిందని తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది, ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సబితా ఇంద్రారెడ్డి. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో సమావేశాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక పంటలు ఎండిపోతుండటంతో రైతుల తరపున కొట్లాడాలని క్యాడర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇవాళ పలు జిల్లాల్లో నేతలు పంట పొలాల దగ్గరికి వెళ్లి రైతులను ఓదార్చారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. కవిత విజ్ఞప్తి మేరకు జైల్లో వెసులుబాటు కల్పించింది కోర్టు. ఇంటి భోజనం, మెడిసిన్స్ తో పాటు పలు వసతులకు అనుమతి ఇచ్చింది. బెయిల్ దరఖాస్తుపై ఏప్రిల్ 1న విచారించనుంది కోర్టు. తన అరెస్ట్ మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఫైర్ అయ్యారు కవిత.
మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కవితను తీహార్ జైలుకు తరలించారు. రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో కవితను తీహార్ జైలుకు తరలించారు. కవిత విజ్ఞప్తి మేరకు జైలులో వెసులుబాటు కల్పించింది కోర్టు. కవితకు ఇంటి భోజనంతో పాటు మెడిసిన్స్, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్షీట్, బ్లాంకెట్ వాడుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. కవిత నిద్రపోయేందుకు మంచం, పరుపు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు ఓకే చెప్పింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని మెడికల్ టెస్టుల రికార్డులను ఆమె తరఫు లాయర్లకు అందజేయాలని ఈడీని ఆదేశించింది కోర్టు. అంతకుముందు కవిత 10 రోజుల కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీంతో ఆమెను ఏప్రిల్ 9వ తేదీ వరకు విచారించనున్నారు. 9న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని చెప్పింది. తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు కవిత. వచ్చే నెల 16 వరకు కొడుకుకు పరీక్షలున్నాయని వివరించారు. అప్పటి వరకు బెయిల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్, ఈడీ అరెస్టుపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తన అరెస్ట్ మనీ లాండరింగ్ కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపించారు. కడిగిన ముత్యంలా తాను బయటకు వస్తానని చెప్పారు. ఢిల్లీలో కోర్టుకు హాజరుపరిచే టైంలో ఈ కామెంట్స్ చేశారు కవిత. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. ఏప్రిల్ 1న కవిత బెయిల్ దరఖాస్తు వస్తుందన్నారు కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ విధించారని చెప్పారు. రిమాండ్కు అనేక కారణాలున్నాయన్నారు లాయర్ నితీష్ రాణా. He has been remanded to JC for 14 days and the bail application is coming up on 1st of April for hearing. On what ground she has sought interim bail, sir? There are many grounds to we have to press on 1st of April. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. బెయిల్ కోసం వేసిన పిటిషన్ ఏప్రిల్ 1న విచారణకు వస్తుందని చెప్పారు. ఈడీ కేసులకు బీఆర్ఎస్ భయపడదన్నారు రవిచంద్ర. ఒకరోజు నోటిఫికేషన్కు ఒకరోజు ముందుగా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి కవితమ్మను అరెస్ట్ చేయడం అక్రమం. ఇది ప్రజలకు భారతదేశం మొత్తం గమనిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రమే కాకుండా. ఖచ్చితంగా కూడా ఇలాంటి వాటిని దేశ ప్రజలు గుర్తుపెట్టుకొని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. రేపటి నుంచి తీహార్ జైల్లోనే ప్రశ్నించనుంది ఈడీ. 9 రోజుల విచారణలో పలు కీలక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు ఈడీ అధికారులు. దేశంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై బీజేపీ ప్రజలను తప్పుదో పట్టిస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ట్వీట్ చేశారు. మరోవైపు వరుణ్ గాంధీ తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. యువతకు ఉపాధి కోసం ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రధాని మోదీని యువత ప్రశ్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ అబద్ధం ఆడారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువ న్యాయ్ ద్వారా ఉపాధి విప్లవం సృష్టిస్తామని ట్వీట్ చేశారు. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వరుణ్ గాంధీ తమ పార్టీలోకి వస్తే సంతోషమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. వరుణ్ గాంధీ చదువుకున్న వ్యక్తి, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉందన్నారు అధీర్ రంజన్ చౌదరి. बड़े शिक्षित आदमी है और उनकी छवि बड़ी स्पष्ट है, साफ सुथरा छवि है और गांधी परिवार के साथ उनका जुड़ाव है, इसलिए उनको टिकट देने में इनकार किए. నిరుద్యోగం తగ్గిందంటూ కేంద్రం తప్పుడు లెక్కలు చెబుతుందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్. 10 ఏళ్లలో నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. జీతం లేని కుటుంబ కార్మికులు ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమేనన్నారు సందీప్ దీక్షిత్. वो एक ऐसा नंबर है और मैं चाहूंगा कि अगर आप लोग सब सरकार की इस विकास दर पर विश्वास करते हैं और इस बेरोजगारी के आंकड़े पे विश्वास करते हैं तो आप भी सब इसी कैटेगरी में अगली नौकरी करिएगा. उसे अनपेड फैमिली लेबर कहते हैं, मतलब बिना पैसे के अपने परिवार में काम में जुट जाना. यानी अगर आप यहाँ शाम को काम छोड़ के घर जाएं और अपनी अम्मा के लिए कुछ बर्तन का काम कर लें या अपने खेत में हल्का सा वो खेत जोत लें तो वो उसको रोजगार की मानक मानी जाती है.
సిఏఏ బిల్లును కాంగ్రెస్ ఎప్పటి నుంచో వ్యతిరేకించిందన్నారు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా రాజ్యాంగం అందరికీ పౌరసత్వం ప్రసాదిస్తుందని చెప్పారు. సిఏఏ రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందో పార్లమెంటులో జరిగిన చర్చలో వివరించానన్నారు. The fact is that when the CAA bill was brought into Parliament, I had opposed its introduction. And not only had I opposed its introduction, I also spoke in the debate that your caste, your religion, your language, your place of birth, whatever, is irrelevant to your citizenship. Law, a reference to religion, by excluding one particular community, is utterly shameful and, to my mind, very clearly unconstitutional. మరోవైపు బీహార్లో ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ హైకమాండ్. ఏఐసీసీ జనరల్ మకుల్ వాస్నిక్ ఇంట్లో ఆర్జేడీ సీనియర్ లీడర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. బీహార్లో సీట్ల షేరింగ్ పై చర్చించారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.